అందరికీ నమస్కారం. మన వీడియోలు చూస్తున్నారు కానీ అందులో సగానికి సగం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలానే మీరు లైక్ కామెంట్ చేస్తేనే మన వీడియోస్కి రీచ్ కూడా వస్తుంది. దయచేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసి మేము ఇంకా మంచి వీడియోలు చేసేలా మమ్మల్ని మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రేమ పేరుతో ఇంట్లోంచి పారిపోయిన యువకులు పారిపోయే దారిలో ప్రేమగా ముద్దడితే ఇవ్వలేదని అతి దారుణంగా అమ్మాయిని చంపేసిన అబ్బాయి మైనర్ కావడంతో తనకి బదులుగా తన తండ్రికి 18 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష. మన సాయిగడ అలాంటి ఏదో పనులు చేయలే. ఏమో ఒకవేళ చేస్తే. టైం 10 అయ్యింది, వీడింకా లెగలేదు. రే సాయి ఊరే ఎదవ సన్నాసి. నాన్న ఏంటి నాన్న, ఏమైంది? టైం 10 అయ్యింది, పందిలో పడుకోపోతే పెందరాడే లేచి ఎంసెట్ కో దేనికో ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఆల్రెడీ ఎల్ఎల్పికి ప్రిపేర్ అవుతున్నానండి. ఎల్ఎల్పియా? అవునండి, లక్ష్మికి లవ్ ప్రపోజల్. సర్లే, ఎందుకని నీ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? అవి వచ్చినప్పుడే వస్తాయండి. ఎకసకాలుగా ఉందా? తిన్నగా చెప్పు. మొన్నే కదండి ఎగ్జామ్స్ అయ్యే, ఇంకో నెల పట్టుద్ది. దెబ్బ పడితేనే కానీ దారిలోకి రావు. ముందు మొహం కడుక్కొని బుద్ధిగా చదువుకో. అలాగే అండి. మళ్ళీ గోడలు అయ్యి దూకేవని నాకు గానీ తెలిసిందనుకో బెల్ట్ ఇరిగిపోద్ది. మీరు బెల్ట్ వాడరు కదండి. నువ్వు వాడతావు కదా, ఆ బెల్ట్ ఇరిగిపోద్ది. హలో లక్ష్మి, ఏం చేస్తున్నావు? చెప్పుకో చూద్దాం. నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. అవునా, నీకెలా తెలుసు? నా మనసులో ఉన్న నీ గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? లక్ష్మి, నీకు ఒక విషయం చెప్పాలి. సర్లే ఉంటాను బాయ్, నాన్న వచ్చినట్టున్నారు. హలో సరిపోయింది. దాని బాబు ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఒరే అబ్బాయి, ఒకసారి ఇలా రారా. చెప్పు తాత. నువ్వు ఆ అవెంజర్ గడి కొడుకువే కదా? కాదు తాత, ఆయనే మా నాన్న. సరే, ఆ ఏర్పగడి కొట్టుకెళ్ళి 2 చుట్టలు తేరా. ఏటి నేనా? నువ్వేరా. కుర్రోడు అన్నాక ముసలోళ్ళకి సాయం చెయ్యాలి. ముసలోడు అన్నాక అన్ని మూసుకొని కూర్చోవాలి. పోనీ ఓ పని చేయి, నీ పెన్షన్ డబ్బులు నాకు ఇచ్చే. రోజుకి 2 4 చుట్టలు తెస్తాను. ఏట్రా కుర్రోడు అని చూస్తుంటే పెద్దలకు మర్యాద కాట ఇవ్వాలని తెలియదేట్రా? అసలు ఎవడరా నువ్వు నన్ను అనడానికి? మొక్కం మీద కుద్దానంటే మూతి ముడ్లోకి వెళ్ళిపోద్ది. ఇంకోసారి పిలిచి చుట్టూ గిట్లా అన్నావు అనుకో, మెడ ఇరిసేస్తానేమనుకుంటున్నావు? రే పులి, ఏంటి ఏమైంది? ఎందుకు తిడుతున్నావు? నేనెక్కడ తిట్టానురా, చుట్టలు తెమ్మన్నానంతే. నిన్ను కా తాత, ఈయన అడిగాను. లేకపోతే నన్ను చుట్టలు తెమ్మంటాడా? చెత్త నా కొడుకు. బాబోయ్, నువ్వు ఆగరా బాబు. తాత ఏమనుకోకు, ఆ నోటు కొంచెం అడ్డు అదుపు ఉండదు. సరే. రే పులి, పెద్దోళ్ళకి అప్పుడప్పుడన్నా మర్యాద ఇవ్వాలరా. బొక్క వయసు పెరిగితే పెద్దోడైపోతాడా? సర్లే అనియా, ఇంతకీ వదినమ్మకి చెప్పేశావా? లేదురా బాబు, ఎప్పుడు చెప్దామన్నా ఆగు, మా నాన్న వచ్చాడు అంటుంది. అయితే వాళ్ళ నాన్నకే చెప్పా అనియా, ఏదోడితే వెళ్ళిపోద్ది. మరి ఏం చేస్తావనియా? లక్ష్మిని మా నూరు రామాలయానికి రమ్మని చెప్పి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా, ఎందుకు ఏమిస్తావనియా? అదేరా అర్థం కావట్లేదు. పోనీ చాక్లెట్ ఎత్తే ఎలా ఉంటది? ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు ఏంటనియా? ఏదన్నా రొమాంటిక్ ఇవ్వాలి. ఇంకా టట్టి బేర్ ఇవ్వనియా, నీ లవ్కి ఓకే చెప్పడమే కాదు, బొగ్గ మీద ముద్దు కూడా ఇచ్చేస్తుంది. సూపర్ ఐడియారా. ఇవన్నీ నీకెలా తెలుసురా? నా లవర్ కూడా టట్టి బేర్ ఇచ్చారనియా. ఓడి అమ్మా, 5th క్లాస్కి వెళ్ళావరా? కలికాలం. మరేమనుకుంటున్నావు లేత మనసులో? ఎంతసేపు వేస్తారు పెయింట్లు? పేగెయ్యండి, మళ్ళీ గూడి వెనకాల కూడా వెయ్యాలి. అయితే మీరు కూడా వచ్చేసి వెయ్యండి. మేము పనులు చేయకూడదురా, చేయించాలి. పని రాదని చెప్పొచ్చు కదా.
రే పులి ఎల్లు మంచి టెట్టి బేర్ కొనరా. ఎందుకనియా నువ్వే వెళ్ళొచ్చు కదా. మా నాన్న సర్పంచ్ కదరా, మళ్ళీ ఆ షాప్ అంకుల్ మా నాన్నకు చెప్పాడు అనుకో, నా పని అంతే. సర్లే డబ్బులు నిన్నేనియా. డబ్బులు కొంచెం తక్కువ ఉన్నాయరా. పేరుకు సర్పంచ్ కొడుకు, మరి ఏం చేద్దాం. సర్లే ఇదిగో 100, ఏ మొత్తం అదే తీసుకురా. ఏంటి అంకుల్ గారు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏం లేవమ్మా. నేను బొమ్మలతో ఆడుకునే టైప్ కాదు, బొమ్మలు చూసే టైపు. చూసే బొమ్మలా? సరే గాని ఆ పెద్ద తడ్డి పేరంతా 1500. మరి పింక్ కలరు? 1000. అన్నయ్య ఏమో చేతిలో 100 ఎట్టాడు, ఈడేమో బోళ్ళంత రేట్లు చెప్పేస్తున్నాడు. నీకు నచ్చింది తీసుకో బాబు, బేరం ఉంటదిలే. సరే అయితే ఇది తీసుకుంటాను, ఇచ్చే రేటు చెప్పు. అదో 500. ఇచ్చే రేటు చెప్పా. 400 ఫైనల్. 100, 300, 100, 200. 90. సర్లే 100 ఇచ్చి తీసుకో. అది పుల్లాస్తో పెట్టుకోకు. రే పుల్రాజు నువ్వేంటి ఇక్కడ? లక్ష్మణ్ నాన్న వచ్చేటేటి? కొట్టుకెందుకు వస్తాం మాయా, కొనుక్కోడానికి వస్తాం. అది మాకు తెలుసు, అప్పుడే టెడ్డీ పేరుకొని అంత పెద్దడు అయిపోయావా? ఎవరికి రాది? నా లవర్కి మాయా. లవరా? నీకు లవరేట్రా? చిచ్చిచ్చి, పిల్లలకి ఈ వయసులో ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు. ఆయన ఈడు బాబు నానాలే. మాయా ఎక్కువ మాట్లాడమంటే మర్యాద కూడా చెప్తున్నాను. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అయినా నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంతమందిని గోకేవో నాకు తెలియదు అనుకున్నావేటి? నీకెలా తెలుసురా? నువ్వు అప్పుడెప్పుడో బెంచుల మీద రాసిన ప్రేమ గీతలు ఇంకా చెరపలేదు. ఒక్క టట్టి బేరిక నువ్వు నా బాబునంటే నువ్వు చేసిన బొక్కలో బోల్డని పనులకి నీ బాబునేమనాలే? నన్నేమన్నాను, మా నాన్న ఏమన్నా అంటే నీ గురించి అత్తకి చెప్పేస్తాను. వద్దులేరా బాబు, నీ నోట్లో నూరెట్టడు నాది బుద్ధి తక్కువ. ఇదిగానియా. ఏట్రా వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? నన్ను ఏమంటాడు బొక్క, నేనే అన్నాను. సర్లే థ్యాంక్స్ రా. సర్లే రారా, లక్ష్మికి ఇచ్చేసి ప్రపోజ్ చేద్దాం. అన్నయ్య ఏంట్రా? ఒక్కడ వెళ్ళి ప్రపోజ్ చేసావనుకో, తెలుసు కదా బొగ్గ మీద, అప్పుడు పక్కన నేనుంటే బాగోదు. అది నిజమేరా, సూపర్ బ్రెయిన్ రా నీది. అందుకే బెండకాయలు తినాలి మరి. ఎవరు రావట్లేదు కదా, టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడకుండా ముందు లక్ష్మికి ఫోన్ చేసి రామాలయ వెనక్కి వచ్చేమని చెప్పాలి. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? దాని బాబు ఇంట్లోనే ఉన్నాడా? తనే చేస్తుందేటి? హలో లక్ష్మి, నువ్వేం మాట్లాడుకో, అర్జెంటుగా మన ఊరు రామాలయానికి వచ్చే. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. బాబోయ్ సిగ్గేసేస్తుందేంటి? రే, ఈ వెనకాల గోడలకు పెయింట్లు అక్కర్లేదు అనుకుంటారా? డబ్బాలు మూతలెట్టేసి నా బండికి తగిలించండి, మా ఇంటికి ఏం చేస్తాను. నాన్న నువ్వేంట్రా ఇక్కడ? అబ్బే ఏం లేదు నాన్న. ఏంట్రా వెనకాలేంటది? చూపించరా. ఓస్ బొమ్మ, దీన్ని ఎందుకురా నా దగ్గర దాయడం? ఎంత వయసు వచ్చా కూడా ఇంకా బొమ్మలతో ఆడుకోవడం ఏంట్రా? మా నాన్నకి ఇలా అర్థమైందా? పోన్లే. సరే నువ్వు ఇంటికెళ్ళు, నాకు ఊర్లో చిన్న పని ఉందే, చూసుకుని వస్తాను. అమ్మయ్యా, బాగానే వెళ్ళిపోతున్నాడా? ఇంట్లో ఆడపిల్లుంటే చాలు, ప్రతి ఎదువో ఫోన్ చేసాడమే. ఏట్రా సత్యబాబు, ఏమైంది? ఎవడో ఫోన్ చేసి లక్ష్మి గుడి వెనకరా అంటున్నాడు. ఫోన్ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే గుడి వెనక నా సామ అయిపోయేది. ఇంతకీ ఎవడ్రా ఫోన్ చేసింది? ఆడి కాళ్ళు 2 ఎర్రకొట్టేద్దాం. ఆడెవడో తెలిస్తే కాళ్ళేటి చేతులు ఎరకొట్టేస్తాను. సరే నాన్న, నేను వెళ్తున్నానే. ఆగు, పులిగడ బొమ్మ నీ దగ్గర ఉందేంటి? అంటే అది
ఇందాక ఆడు ఫోన్ చేశాడు కదా, మళ్ళీ ఆ నెంబర్కి చేసి చూడు. మాట బట్టి మనిషి మనోడో కాదో తెలుస్తుంది. సరే ఉండండి. ఊరి నా కొడక. నాన్న ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి ఏం నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పారంటే నెక్స్ట్ వీడియో నుంచి మేము అది మార్చుకుంటాం. అలానే మన కేర్ ఆఫ్ మూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను కొట్టండి.